గ్రాడ్యుయేషన్. రైట్. హలో చెప్పండి, మీరు ఏం అడగదలుచుకున్నారు? సార్ ఇప్పుడు డిగ్రీ అయిపోయింది సార్. సో ఇప్పుడు నేను ఇది చేస్తే ఎలా ఉంటుంది సార్, బిజినెస్ ఇంటెలిజెన్స్ కోర్స్? రైట్. హర్షవర్ధన్. మేడం, ఫస్ట్ మీరు కమ్యూనికేషన్ స్కిల్స్, అనాలిసిస్ స్కిల్స్ ఇలాంటివి కొంచెం బాగా నేర్చుకొని తర్వాత మీకు బేసిక్ ప్రోగ్రామింగ్ అంటూ కొంచెం అవగాహన పెంచుకొని దాంతోపాటు డేటాబేస్లో కొంత ప్రోగ్రామింగ్ లైక్ మైక్రోసాఫ్ట్ సీక్వెల్ సర్వర్ కానీ ఆరకల్లో కానీ మీరు బేసిక్ పిఎల్ సీక్వెల్, టీ సీక్వెల్ ప్రోగ్రామింగ్ నేర్చుకున్నాక ఈ మీకు బేసిక్స్ అని ఫౌండేషన్ స్ట్రాంగ్ అయిపోయాక అప్పుడు మీరు ఈ బిఐలో దీనిలో అడుగు పెట్టచ్చు. మీకు బిఐలో నేను చెప్పినట్టు వేరియస్ టెక్నాలజీస్ ఉన్నాయి లైక్ రిపోర్టింగ్, అనాలిసిస్ అండ్ ఈటీఎల్. సో మీకు ఏది సులభంగా అనిపిస్తే దాంట్లో మీరు మీ ఇంట్రెస్ట్ బట్టి మీరు దానిలో చూస్ చేసుకోవచ్చు. గారు, ఈ బిజినెస్ టెక్నాలజీ చేసిన వాళ్ళు, ఈ కోర్స్ చేసిన వాళ్ళు మినిమం శాలరీ అంటే ఎక్కడైనా జాబ్ వస్తే మినిమం శాలరీ ఎంత ఉంటుంది, మాక్సిమం ఎంత సంపాదిస్తున్నారు ఇప్పుడు? అంటే ఫ్రెషర్గా 2.2 నుంచి 2.8 వరకు ఉంటుందండి. లైక్ ఫ్రెషర్గా అంటే ప్రస్తుతం ఏంటంటే అండి మైక్రోసాఫ్ట్ టెక్నాలజీ రిలేటెడ్ బాగా రిక్రూట్ చేసుకుంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ SSIS అనే టెక్నాలజీ ఉందండి, ఇది రీసెంట్గా రిలీజ్ అయింది. సో దీనికోసం ఫ్రెషర్స్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారండి. ఓకే. అంటే వచ్చే 5 ఏళ్లలో ఇంకా బాగా డెవలప్ అవడానికి ఉందంటే శాలరీ ఆస్పెక్ట్స్లో కూడా చాలా బాగుంటుందండి శాలరీ. ఎందుకంటే మనకి ఈ బిఐ సిస్టంలోనే చాలా టూల్స్ ఉన్నాయండి. ఈ చాలా టూల్స్లో కంపెనీస్ కూడా చాలా రిక్వైర్మెంట్ ఉందండి బిఐ సిస్టమ్. ప్రతి కంపెనీ కూడా ప్రతి ప్రాజెక్ట్లో బిఐ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేసుకోండి. సో వాళ్ళకి నచ్చిన టెక్నాలజీలో సపోజ్ కొంతమంది ఎంఎస్ SSIS అడగొచ్చు, కొంతమంది ఇన్ఫర్మేటిక్ అడగొచ్చు. సో వీటన్నిటిలో కూడా మనకు కావాల్సిన ప్రొఫెషనల్స్ అనేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారండి కంపేర్ టు అదర్ టెక్నాలజీస్తో పోల్చుకుంటే. ఈ బిఐ సిస్టమ్స్కి వచ్చిన బిఐ సిస్టంలో ఉన్న ప్రొఫెషనల్స్ ఇంకా ఇండస్ట్రీకి చాలా మంది కావాల్సి ఉందండి. ఓకే. ఇంకో కాలర్ ఉన్నారండి ఖమ్మం నుంచి. హలో 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 చెప్పండి చైతన్య గారు. సార్ నాది రీసెంట్ గా 2009లో ఎంసీఏ కంప్లీట్ అయిపోయింది సార్. ఓకే. సార్ ఇంకా అరాకిల్ డిబే కూడా చేశాను సార్ నేను. ఓకే. అరాకిల్ డిబే కూడా చేశాను. సో నాకు బిజినెస్ కెరీర్స్ అనేది ఎలా ఉపయోగపడుతుంది సార్? బిజినెస్ ఇంటెలిజెన్స్ మీకు ఎలా ఉపయోగపడుతుంది అంటారు? రైట్. హర్షవర్ధన్. మీరు ఆల్రెడీ ఆరకల్ మీద మీకు పనిచేసాను అంటున్నారు కాబట్టి మీకు డెఫినెట్గా ఈటీఎల్ ఒక మంచి ప్లాట్ఫామ్ ఇది. సో మీరు ఈటీఎల్లో వేరియస్ టూల్స్ ఉన్నాయి మనకి, లైక్ ఇన్ఫర్మేటికా ఉంది, లేకపోతే మైక్రోసాఫ్ట్ తీసుకుంటే SSIS ఉంది. సో ఈ రెండిట్లో మీరు ఏదో ఒకటి చూస్ చేసుకొని దాంట్లో మీరు ఇంకా అంటే మీకు ఆల్రెడీ మీ బ్యాక్గ్రౌండ్ కూడా ఆరకల్ బేస్డ్ కాబట్టి మీకు ఈజీగా ఉంటుంది, మీరు ముందుకెళ్ళచ్చు ఇంకా. ఓకే. శ్రీనివాసరావు గారు, బిగినర్స్ చాలా మంది ఉంటారు. ఇప్పుడు బిగినర్స్కి ఇప్పుడు మార్కెట్లో చాలా బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఉన్నాయి, వాళ్ళకు ఉపయోగపడే టూల్స్ ఏంటి? మంచి క్వశ్చన్ అడిగారండి. సో వాళ్ళకి ఆల్రెడీ కనుక సీక్వెల్ సర్వర్ మీద ఎక్స్పీరియన్స్ ఉంటే, సీక్వెల్ సర్వర్ నేర్చుకుని ఉంటే, మైక్రోసాఫ్ట్ సీక్వెల్ సర్వర్, వాళ్ళు SSIS నేర్చుకోవడం బెస్ట్ అండి. అది కాకుండా అదర్ డేటాబేసెస్ ఏదైనా ఉంటే కనుక వాళ్ళు లైక్ ఇన్ఫర్మేటికా కానీ IBM వాళ్ళ డేటా స్టేజ్ కానీ ఇవి ఏదైనా నేర్చుకోవచ్చు. లేదు SAS అని స్టాటిస్టికల్ అనలిటికల్ సిస్టమ్స్లో వాళ్ళు SAS ETL అని కూడా ఉందండి. ఇది ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఇండియాలో, ఇంకా అప్కమింగ్లో చాలా బాగుంటుందండి. అంటే లైక్ అగ్రికల్చర్లో కానీ, ఫార్మాల్లో కానీ, టెలికామ్ డొమైన్లో కానీ SAS అనేది కొన్ని ప్రాజెక్ట్స్, కొన్ని కంపెనీస్ మెయింటైన్ చేస్తున్నాయండి SAS ETL. ఇంకా నాకు తెలిసి హైదరాబాద్లోనే వెరీ ఫ్యూ కంపెనీస్ మెయింటైన్ చేస్తున్నాయి. SAS ETL కూడా ఫ్యూచర్ చాలా బాగుంటుందండి. ఇదే బిగినర్స్ ఒకళ్ళు నేర్చుకునేటప్పుడు సాధారణంగా డౌట్స్ వస్తూ ఉంటాయి, డౌట్స్ క్లారిఫై చేసుకోవాలంటే ఎలా? వెబ్సైట్స్ చాలా ఉన్నాయండి. ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ చాలా ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. సపోజ్ learnbi.com, learnmicrosoftbi.com ఇవన్నీ ఉన్నాయండి. ఇవి కాకుండా మనకి ఆన్లైన్ బుక్స్ కావాలంటే కనుక లైక్ బిఐ ఇంప్లిమెంటేషన్స్, రాల్ఫ్ కింబాల్, లాట్ ఆఫ్ బుక్స్ ఉంటాయండి. ప్రతి స్టెప్ బై స్టెప్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి అసలు ఎందుకు బిఐ సిస్టమ్, ఎలా యూజ్ చేయాలి, బిఐ సిస్టంలో సబ్ పార్ట్స్ ఏంటి, అసలు స్టేజెస్ ఏంటి, ఈటీఎల్ ఏంటి, వలాప్ ఏంటి, ఇలా క్లియర్గా నీట్గా ఉంటుందండి. సో ఆన్లైన్ హెల్ప్ అనేది చాలా ఉంటుందండి. ఆన్లైన్ సైట్స్ ద్వారా. ఈ కోర్స్ చేసిన వాళ్ళకి ఓపెనింగ్స్ ఏమైనా ఉన్నాయా ఇప్పుడు? చాలా ఉన్నాయండి. అంటే ప్రతి టెక్నాలజీలో, ఈ బిఐ సిస్టంలో ఉన్న ప్రతి టెక్నాలజీలో రిక్వైర్మెంట్ ఉందండి. అన్ని కంపెనీలో ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి.
రైట్, నెల్లూరు నుంచి ఒక కాలర్ ఉన్నారండి. హలో హలో చెప్పండి సుబాని గారు. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి సుబాని. I have 2 years of experience in testing. What? I have 2 years of experience in testing. Okay, but I want to migrate to this one. So, Informatica is a fresher, not opportunity. Okay, Informatica. సుబాని గారు, మీకు ఏ డేటాబేస్ లో ఎక్స్పీరియన్స్ ఉందండి? I have experience in SQL Server. I have good experience in SQL Server. Okay. I have good knowledge in store procedure, writing some other things. Okay, good. సుబాని గారు, మీరు బెస్ట్ ఏంటంటే ఇన్ఫర్మేటికా ఇస్ ఏ గుడ్ టూల్. 70% మార్కెట్ ఆక్యుపై చేసింది కాదంటలేదు. సో మీకు ఆల్రెడీ మైక్రోసాఫ్ట్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి, మైక్రోసాఫ్ట్ టెక్నాలజీ సీక్వెల్ సర్వర్, వై డోంట్ యూ గో ఫర్ మీరు SSISకి వెళ్ళొచ్చు కదా. SSIS కూడా రాబోయే టైంలో ఓపెనింగ్స్ చాలా బాగుంటాయండి. ఇన్ఫర్మేటికా ఏదైనా బాగుంటుంది, బట్ నా సజెషన్ అయితే మీకు మైక్రోసాఫ్ట్ టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్ ఆల్రెడీ ఉంది కాబట్టి SSIS నేర్చుకోండి. ఓకే, శ్రీనివాసరావు గారు, ఈ కోర్సు నేర్చుకోవాలి అనుకునే క్యాండిడేట్కి సహజంగా ఎలాంటి స్కిల్స్ ఉండాలి? బేసిక్గా SQL ఉండాలండి. లైక్ అసలు కమ్యూనికేషన్ ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి, కమ్యూనికేషన్ ఉండాలి. రెండోది ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలండి. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. థర్డ్ థింగ్ ఏంటంటే ఎనలిటికల్ స్కిల్స్ ఉండాలండి. విశ్లేషణ చేస్తూ ఉండాలి. అంటే డేటా మీద ఇన్ఫర్మేషన్ రికార్డ్స్ అనేవి, డేటా అనేది వస్తూ ఉంటుంది అనమాట. ఆ డేటాని మనం వేరియస్ అంటే చాలా డేటాబేసెస్ నుంచి, ఫైల్ సిస్టమ్స్ నుంచి వచ్చేటప్పుడు మనం ఏంటంటే విశ్లేషణ సరిగా జరగాలండి, ఎనాలిసిస్. సో దానికేంటంటే ఎనలిటికల్ స్కిల్స్ ఉండాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, ఏదైనా ప్రాబ్లమ్ రిసాల్వ్ చేయాలంటే ఆ స్కిల్స్ ఉండాలండి. కమ్యూనికేషన్ అల్టిమేట్గా ఉండాలి. ఇవి 3 కాకుండా బేసిక్ గా SQL మీద మంచి పట్టు ఉండాలి. ఇప్పుడు ఈ కోర్స్ ఇక్కడ మనం నేర్చుకుంటే అబ్రాడ్ లో ఎలాంటి అవకాశాలు ఉన్నాయి? అది కోర్సు బట్టి ఉండదండి. అంటే ఫ్రాంక్ గా చెప్పాలంటే మీకు అబ్రాడ్ ఛాన్సెస్ అనేది ఒకటి మన బిజినెస్, ఇప్పుడు మన ఈ పర్టికులర్ బిజినెస్ ఇంటెలిజెన్స్ ని ఏదో ఒక కంపెనీ అడాప్ట్ చేసుకుంది. సో ఆ కంపెనీ బిజినెస్ కానీ అబ్రాడ్ లో కూడా మీకు ఉంది, అక్కడ మీకు వాళ్ళ బిజినెస్ ఉంది. సో దాన్ని అనలైజ్ చేయడానికి మీకు ఒకవేళ ఏదైనా అవకాశం ఉంటే తప్పకుండా దీనికి మీరు ఉపయోగించుకొని మీరు విదేశాలు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఇప్పుడు నవడేస్ ప్రతి బిజినెస్కి ఏంటంటే వాళ్ళు పైకి ఎలా రావాలి అని ఆలోచిస్తుంటారు. సో ఇప్పుడు మీకు దీనికి చాలా అవకాశాలు ఉన్నాయి, విదేశాల్లో కూడా మంచి ఆపర్చునిటీస్. థ్యాంక్ యూ హర్షవర్ధన్ అండ్ శ్రీనివాసరావు గారు, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మాకు ఈ బిజినెస్ ఇంటెలిజెన్స్ సంబంధించి ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మొత్తం మీద మ్యాన్ పవర్ ఉంటే సరిపోదు, అలాగే రకరకాల వనరులు ఉంటే సరిపోదు, బిజినెస్ ఇంటెలిజెన్స్ లాంటి టూల్స్ కూడా ఒక కంపెనీ పెట్టుకుంటే డెఫినెట్గా వాళ్ళ వ్యాపార పరంగా ఎంతో డెవలప్ అవ్వచ్చు అని చెప్పి ఎక్స్పర్ట్ చెప్తున్నారు. ఇది ఈ రోజు టాపిక్. మరో టాపిక్తో మళ్ళా కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ ఐ న్యూస్. కాంపిటీషన్ లో నెగ్గావా? కానీ వేడి మాత్రం ఓడించేసింది. మోచేతి పై భాగం, చంక, మోకాలు వంపులు, వేళ్ల వంటి చోట్ల చర్మం ముడతపడి చెమట పడుతుంది. దాంతో అక్కడ క్రిములు పెరిగి స్కిన్ ఇన్ఫెక్షన్ల వంటి వ్యాధులు వ్యాపిస్తాయి. డెటాల్ స్నానం క్రిముల బారి నుండి 10 రెట్లు ఎక్కువ రక్షణ ఇస్తుంది. ఇప్పుడిక డెటాల్ కూల్ మెంతాల్ యొక్క చల్లదనంతో పాటు వస్తోంది. అది